టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం జరగడం జరిగింది. కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు. ఆ రోజు అనేక రకాలుగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. మేము రైతులకు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు. రైతే రాదన్నాడు. మరి ఈరోజు పూర్తిగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో, మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. సుమారు 400కు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా? రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియమ్మ రాజ్యమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి.